రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ రూరల్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఆ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. మార్చి 27వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు. అయితే మూవీ డీల్స్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, థియేట్రికల్ హక్కులపై కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ నిజం కాదని సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు ఒప్పందాల విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారట. ఇటీవల సినిమా నుంచి విడుదలైన చికిరి పాట అదిరిపోయే రెస్పాన్స్ అందుకోవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఒకే ఒక సాంగ్తో ఆరెంజ్ సినిమాపై క్రేజ్ ఏర్పడటం మేకర్స్కు ఫుల్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు భారీ డీల్స్కు వెంటనే ఓకే చెప్పకుండా మరిన్ని ప్రమోషన్స్ ద్వారా సినిమాపై హైప్ను పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో టీజర్స్, మిగతా పాటలు, ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఇప్పటికే ఉన్న క్రేజ్ మరింత పెంచి అధిక ధరలకు డీల్స్ క్లోజ్ చేయవచ్చునదని మేకర్ స్పష్టమైన ప్లాన్గా తెలుస్తుంది. అయితే మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన 2 పాటలు కూడా ప్రేక్షకులు ఫుల్గా ఆకట్టుకుని సూపర్ హిట్గా నిలిచాయి. రెహమాన్ మ్యూజిక్తో పాటు గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న కథ, రామ్ చరణ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో సీనియర్ యాక్టర్ జగపతి బాబు, అప్పల సూర్యని కీలక పాత్రలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆయన లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అలాగే బాలీవుడ్ బోమన్ ఇరానీ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, హిందీ నటుడు దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండటం విశేషం. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నికల్ టీంతో రూపొందుతున్న పెద్దిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. మరి మార్చి 27న గ్రాండ్గా విడుదల కానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే పెద్ది రామ్ చరణ్ కెరీర్లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవటం ఖాయమని చెప్పాలి. అయితే కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో మూవీ టీం ఈ డేట్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సమ్మర్ స్పెషల్గా మే 1న ఈ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ విడుదల వాయిదా విషయంలో టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్లో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చికిరి చికిరి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సాధారణంగా భారీ చిత్రాలకు విడుదలకు ముందే వ్యాపార ఒప్పందాలు పూర్తవుతుంటాయి. కానీ పెద్ద విషయంలో నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన చికిరి పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క పాటతో ఇంతటి క్రేజ్ రావడంతో ఇప్పుడే డీల్స్ క్లోజ్ చేయడం కంటే మున్ముందు రాబోయే టీజర్ ట్రైలర్తో హైప్ను పీక్స్కి తీసుకెళ్లి ఆ తర్వాతే భారీ రేట్లు హక్కులను విక్రయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఇప్పటికే వచ్చిన పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా ఈ సినిమాలోని స్టార్ కాస్టింగ్ కూడా సినిమా రేంజ్ను పెంచుతుంది. సీనియర్ నటుడు జగపతి బాబు అప్పల సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ వైవిధ్యమైన నటీనటుల కలయిక సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.